హాయ్. సో ఇప్పుడు మీరు ఏ మూవీ చూసారు? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు. మ్యారేజ్ బ్యాండ్లో ఇప్పుడు దీంట్లో ఈ సినిమాలో మనకి సుహాస్ గారు 3 టైమ్స్ గుండు కొట్టించుకోవడం జరిగింది. సో మూవీలో తన డెడికేషన్ మీకు ఎలా అనిపించింది? నాకు మెగాస్టార్ సూపర్ స్టార్ ఎలా అవుతారో, ఎలా అంటే వాళ్ళు ఎంత కష్టపడి వస్తారో తెలియదు, కానీ ఎంత కష్టపడి వచ్చారో మనకు తెలుసు. కానీ సుహాస్ అన్న అసలు ఎవరు గుండు కొట్టి ఏ హీరో ముందుకు రాడు. అసలు ఈ సుహాస్ అన్న అసలు త్యాగం చేయడం నాకైతే మస్తు నచ్చింది. మళ్ళీ ఇంకేంటంటే ఆ స్టోరీ కదా, అబ్బా రియల్ స్టోరీ. అసలు అది చూసేగానే అంబాజీపేటలో స్టోరీ మొత్తం విఎఫ్ఎక్స్ లేదు. అసలు ఆ స్టోరీ ఎట్లా తీసిన డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి మేడం. మా సినిమా మాత్రం స్టోరీ మంచిగా ఉంది. శరణ్య గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? అక్క క్యారెక్టర్, అసలు హీరో వాళ్ళ అక్క క్యారెక్టర్ ఇద్దరు మెయిన్ రోల్ ఈ సినిమాలో. వాళ్ళిద్దరికి అసలు ఏడ తగ్గలేదు. ఫిదా సినిమాలో చూసిన ఫిదాగా దీంట్లో మాత్రం ఫైర్ అయిపోయింది. ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉన్నది పిచ్చెక్కిస్తుంది. ఒక్క తన్ను తంతది. అసలు ఆమె ఎక్స్ప్రెషన్స్, ఆమె యాక్టింగ్, అబ్బా స్టేషన్లో తంతే అసలు విలన్ని అంటే ఆ తంతే ఆ విలన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తంతదా లేదా అనుకున్నాం, తంతే అవుతాడు పడతాడు. సో మధ్యలో శారీ లాగడం అలాంటి సీన్స్ కూడా వచ్చాయి కదా. సో సీన్స్ అంటే ఉమెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎలా చేసుకోవాలా అంటే ఒకసారి సెల్ఫ్ రెస్పెక్ట్ పోతే తర్వాత ఏం చేయాలనేది అమ్మాయిల గురించి మంచిగా ఇచ్చిండు. మళ్ళీ హీరో త్యాగం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలా. ఏం త్యాగం అనేది, ప్రేమించిన అమ్మాయిని వదిలేసి అక్క కోసం, అంటే అమ్మాయిని కూడా వదిలేసి అక్క కోసం త్యాగం చేసి ఆ అంబాజీపేటను కాపాడుకున్న కాన్సెప్ట్ మాత్రం నాకు మస్తు నచ్చింది. ఒకటే స్టోరీ మొత్తం చెప్పా, చూడండి, సూపర్ మూవీ.